నేను చాలా సందర్భాల్లో మొన్న ఏపీలో కూర్చున్నటువంటి వర్షంలో కూడా మీరు జానీ మాస్టర్ స్వయంగా మొకాళ్ళలోతు నీళ్ళలో నిలబడి సహాయం చేసే సందర్భాలు ఉన్నాయి. ఇంత హ్యుమానిటీ ఉన్నటువంటి మీరు ఎవరి నుంచి మీకు సపోర్ట్ ఆదరణ దొరకట్లేదు? దొరుకుతుందండి, ఎందుకు దొరకదు? న్యాయం గెలుస్తుంది అంటున్నాగా, అక్కడే దొరుకుతుంది కదా. ఇప్పుడు కోర్టులో నిజం న్యాయం గెలిచినప్పుడే 100% దేవుడి సపోర్ట్ ఉంది కదా. దైవం సపోర్ట్ కావాలి. దేవుడే వ్యక్తుల ద్వారా మనకు చేస్తారు. లేట్ అయినా నిజం గెలుస్తుంది అంతే. లేట్ అయినా నిజం న్యాయం గెలుస్తుంది. మిమ్మల్ని చూడగానే ఎమోషనల్ అయిపోయారా జానీ మాస్టర్? ఆఫ్ కోర్స్ అండి, ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా. ఏదో యూనియన్ గొడవలు యూనియన్ది అంటే అది వేరు. ఇప్పుడు పర్సనల్గా ఒక మనిషి మీద ఇలా, అందులో ఒక పెద్ద కొరియోగ్రాఫర్ ఇట్లా బాగా ఇంత ఉండి ఇప్పుడు లోపల అలా ఫేస్ చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా ప్రాజెక్ట్లో ఉన్నాడా మేడం జానీ మాస్టర్? చేస్తున్నారండి. పుష్ప 2 వచ్చింది, కాల్ అయితే వచ్చింది, సాంగ్ చేయమని అడిగారు. ఇప్పుడు జరిగింది కదా, చూడాలి. మరి ఎట్లా దాన్ని రిప్లేస్ చేస్తారు? చూడాలి, బయటికి వస్తే చూడాలి ఏంటని. థ్యాంక్ యూ. రైట్. తన ఒక్కసారిగా ములాఖత్ సందర్భంగా తనను చూసినటువంటి వెంటనే జానీ మాస్టర్ కన్నీరు మున్నీరు అయ్యారని, తన పిల్లలు నిత్యం అడుగుతూ ఉన్నారు నాన్న ఎక్కడ అని. కానీ తన పిల్లలకు ఈ విషయం తెలియకుండా షూటింగ్ అవుట్డోర్లో ఉన్నాడని ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఇండస్ట్రీలో కొంతమంది కలిసి ఈ జానీ మాస్టర్ని ఈ రకంగా ఇరికించాలని ఒక ప్లానింగ్ ప్రకారంగా జరిగింది అనే ఒక అనుమానాలు ఉన్నాయి. ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసు అంతా కూడా ఫాల్స్ కేసు అంటూ కూడా భార్య సుమలత చెప్తా ఉంది. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్.